నా పేరు కురువపల్లయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ, గద్వాల జిల్లా. మరి ఈరోజు ఏదైతే సిట్టు విచారణ పేరుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా మరి కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇవ్వడం అనేది ఇది దుర్మార్గం. ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నారంటే ఇవాళ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టు. ఇవాళ తెలంగాణ ప్రజల మీద అక్కాస్తో ఇవాళ కేసీఆర్ గారిని బదలాం చేయాలని ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి. మరి చూస్తూ ఉన్నాం ఏ రకంగా నువ్వు ఈరోజు కేసీఆర్ గారికి సిట్టు విచారణ నోటీసులు ఇస్తున్నావు. ఇవాళ 14 ఏళ్ళు మరి రాష్ట్రం కోసం వంచుల దాకా పోయిన నాయకుడు, మరి 10 ఏళ్ల పాలన ఇవాళ వికాస తెలంగాణగా ప్రపంచ వేదికలపైన మొదటి స్థానంలో భారతదేశం నుంచి నిలబెట్టినటువంటి నాయకుడు, ఇవాళ చరిత్ర గల నాయకుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఇవాళ కక్షపూరితం. ఇవాళ తెలంగాణ అభివృద్ధికి నోటీసులు ఇచ్చినట్ట, ఇవాళ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్ట. ఇవాళ నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న భూదందాలు, మరి ఇవాళ మొత్తం లగచర్ల రైతుల భూదందాలు, ఇవాళ హైడ్రా పేరుతో భూదందాలు, బొగ్గు కుంభకోణం, ఇవన్నీ ప్రశ్నించినందుకే, ఇవన్నీ తీసినందుకే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు అని కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తావా? ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అగ్గాయి మండుతుంది. ఎందుకంటే నాయకుడు ఇవాళ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారు పుణ్యమే. లేకపోతే ఇలా నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది రేవంత్ రెడ్డి? ఇవాళ నువ్వు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలపాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నావు. చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతున్నావు, మోడీకి ఏజెంట్గా ఉంటున్నావు, చంద్రబాబు నాయుడుకి ఏజెంట్గా ఉంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం పైన అక్కాసు వెళ్ళగక్కుతూ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ డైవర్ట్ చేస్తుంది. ఎందుకు డైవర్ట్ చేస్తుందంటే చేత కాకుండా వీటిని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజల దృష్టిని ఏదో చూపించాలని, ఏదో చేయాలని అవాకులు చెవాకులు అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుండా ఇవాళ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తావా? మొన్న చూస్తే హరీష్ రావు గారికి ఇస్త్రీ, కేటీఆర్ గారికి ఇస్త్రీ, సంతోష్ రావు గారికి ఇస్త్రీ ఇచ్చి ఏమి కోడిగుడ్డు మీద ఈకలు మీకిరా? దాంట్లో ఏమి లేదు, అంత గ్యాస్ ఉత్త ట్రాసే తప్ప. మరి ఇప్పుడు ఇంకొకటి, ఒక ముఖ్యమంత్రి 10 ఏళ్ళ పాలన చేసిన కేసీఆర్ గారికి నోటీసులు ఎట్లా ఇస్తావు? ఇవాళ 65 ఏళ్ళ వయసు పైబడినటువంటి వ్యక్తికి వాళ్ళు నోటీసులు ఇస్తావా? ఏ రకంగా నోటీసులు ఇస్తావు? ఇవాళ చూస్తూ ఉన్నాము, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా కోణాలు చేస్తూ ఇవాళ నువ్వు కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇవాళ అంటే ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి కదా, వీటన్నింటినీ డైవర్ట్ చేస్తున్నావు. ప్రజలకు పాలన అందించడం ఆయన అంటే ఇవాళ మొత్తం డైవర్ట్ రాజకీయం చేయడం అనేది దుర్మార్గం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు ఏం సంబంధం? అది ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, అదంతా నిఘా వ్యవస్థ. ఇవాళ రాష్ట్ర రక్షణ కోసం, దేశ రక్షణ కోసం కొన్నిసార్లు కొందరు ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు. అది ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులకు సంబంధించినది కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన ఎట్లయితుంది? ఒక మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగే పార్లమెంటు సాక్షి చెప్పినాడు, ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నాయకులకు వర్తించదని చెప్పినాడు. సోయి లేకుండా ఇవాళ, సిగ్గు లేకుండా ఇవాళ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు, సిబిఐ అంటున్నావు. ఇవాళ బొగ్గు కుంభకోణం 1000 కోట్లు ఫ్రాడ్ చేస్తే ఇవాళ మేము ప్రశ్నిస్తే మా కేటీఆర్ గారు బయట పెడితే అది రద్దు చేసినాం అంటే నువ్వు అవినీతిని ఒప్పుకున్నట్టే కదా. ఇవాళ కేవలం కమిషన్ల పాలనతోనే నడుస్తుంది ఈ రాష్ట్రంలో తప్ప ఏమి లేదు. ఇసుక దందా, మట్టి దందా, మరం దందా, కమిషన్లు, 6 గ్యారెంటీలకు పంగనామాలు, 420 హామీలు అంటే 420 ఎవరంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తప్ప ఏమి లేదు. ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. మరి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులను తక్షణమే నిలిపివేయాలి, తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల మంది సభ్యత్వం ఉంది. మేము తిరగబడితే విడా నువ్వు రోడ్ల మీద తిరగలేవని హెచ్చరిస్తున్నాం.